గుంటూరు అమరావతి రోడ్లోని గోరంట్ల హోసన్న మందిరం ఎదురుగల ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ పక్కన నూతనంగా పీవీఆర్ గేమింగ్ జోన్ బాక్స్ క్రికెట్ నూతన ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గల్లా మాధవి హాజరై ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ఆరోగ్యమే మహాభాగ్యమని, ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి వ్యాయామం అవసరమని, దానిలో భాగంగా యువత ఉత్సాహంగా ఆడే క్రికెట్ నేడు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నిర్వాహకులు కేలం పవన్ కుమార్ మరియు బి వంశీకృష్ణ మాట్లాడుతూ యువత ఆరోగ్యాలను పెంపొందించడానికి జీవీఆర్ గేమింగ్ జోన్ బాక్స్ క్రికెట్ ను ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు, స్నేహితులు పాల్గొన్నారు. పీవీఆర్ గేమింగ్ జోన్ అని చెప్పి వాళ్ళ పవన్ గారు స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు క్రీడలు దూరం అయిపోయినాయి, గ్రౌండ్స్ లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అర్బనైజేషన్ ఎక్కువ అవడం వల్ల ప్లే గ్రౌండ్స్ లేని పరిస్థితి. అయితే యువత అంతా ఆటకి క్రీడలకి దూరంగా అయిపోతున్న పరిస్థితిలో ఇట్లాంటి నెట్స్ నిజంగా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మొత్తం యూత్ అంతా కూడా ఇక్కడ దట్టు వీళ్ళు చెప్తున్నారు, గుంటూరు మొత్తంలో కూడా ఎక్కడా లేనంత తక్కువ ప్రైస్కి గంటకు 500 మాత్రమే ఛార్జ్ చేస్తున్నామని చెప్తున్నారు. మంచి గుర్తిందండి. యూత్ అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. వారు సరదాగా కాలక్షేపంగా కావచ్చు, వ్యాయామంగా కావచ్చు, ఈ నెట్ని, ఈ ప్రాంతాన్ని మీరు వాడుకొని వారి ఆరోగ్యపరంగా అలాగే మానసికంగా కూడా ఉల్లాసంగా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాను. పవన్ గారు కూడా వారు పెట్టుకున్న ఈ ఏదైతే గ్రౌండ్ ఉందో, బాక్స్ ఉందో, దాన్ని దినదిన అభివృద్ధి చెందుతూ మరిన్ని బ్రాంచెస్ కూడా చుట్టుపక్కల రావాల్సిందిగా, ఆయన కూడా అభివృద్ధి చెందాల్సిందిగా కోరుకుంటూ నన్ను పిలిచి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. కేవలం దానికి వారికి సరైన దిశానిర్దేశం లేని పరిస్థితి, చాలామందికి ఉద్యోగాలు లేవు, ఏం చేయాలో తెలియని పరిస్థితి. అదేవిధంగా చిన్న పిల్లలు కూడా ఈ గంజాయికి, డ్రగ్స్కి ఈరోజు గురవుతున్న పరిస్థితుల్లో ఇట్లాంటి ఆటల వైపు మళ్లించడం అనేది నిజంగా మంచి విషయము. సో ఇట్లాంటివన్నీ కూడా ఆ విధంగా కూడా కాస్త కంట్రోల్ చేయడంలో ఉపయోగపడతాయని కూడా నేను భావిస్తున్నాను.